రైతులను ఆల్రెడీ అయిపోయింది. ఇక చూడుర్రి కేసులు. తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? బీఆర్ఎస్ పరిపాలన అన్నప్పుడేమో సంక్షేమం నడిచింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ పరిపాలనలో ఏం నడుస్తుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఏం నడుస్తుందన్నా? కేసులు, భయభ్రాంతులకు. ఎప్పుడు ఎస్ఓటీ అత్తడో తెలియదు, ఎప్పుడు ఏ నోటీసులు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారో, బువ్వ తింటామా, స్నానం చేస్తామా, లేకపోతే ఏం చేసినా ఏ టైంలో ఎవరు వచ్చి తీసుకుపోతారో తెలియదు. భయభ్రాంతులతో నేను నా భాషలో చెప్పాలి, తెలంగాణ యాసలో చెప్పాలి, తెలంగాణ ప్రజల కోసం చెప్పాలి, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం అంటే తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది. ఇది నిజం. ఇక చూడుర్రి తప్పుడు కేసులు, కక్ష సాధింపులు. బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా కేసులు, వాస్తవాలను కప్పిపుచ్చి అధికార పార్టీ అబద్ధపు ప్రచారాలు. కేటీఆర్ను బదనాం చేయడమే లక్ష్యంగా అడ్డదారిలో యత్నం. కాంగ్రెస్ నాయకుల చేతిలో పావుగా మారిన ఓ ఉన్నతాధికారి. సిరిసిల్లలో కాంగ్రెస్ హయాంలోనే భూముల క్రమ విక్రయాలు అయినా అక్రమం అంటూ బీఆర్ఎస్ నేతలపై కేసుల బనాయింపు. బాధితుడు బొల్లి రామ్మోహన్ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బదనం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతుంది. ప్రజల కోసం నిత్యం ప్రశ్నించే గొంతుకను నొక్కేందుకు అడ్డదారులలో వెళ్తున్నది. అందుకోసం సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని వేదికగా చేసుకుని తన ప్లాన్ను అమలు చేస్తున్నది. ఉన్నతాధికారుల యంత్రాంగాన్ని తన గుప్పిట్లో తీసుకుని బీఆర్ఎస్ శ్రేణులు, సీనియర్ నాయకులు, కేటీఆర్ అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టుల పేరుతో వికృత పర్వాన్ని కొనసాగిస్తున్నది. ఇటీవల అరెస్ట్ అయిన బీఆర్ఎస్ సీనియర్ నేత లీడర్ బొల్లి రామ్మోహన్, మరో నాయకుడు ఆగ్గి రాములు, జిందం దేవదాస్, సురభి నవీన్ రావు తదితరులపై కేసులను నిశ్చితంగా పరిశీలిస్తే అధికార పార్టీతో కలిసి అధికార యంత్రాంగం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భూమి కొనుగోలు చేస్తారని, కబ్జాలు చేస్తారని అబద్ధపు ప్రచారాలు చేయడంతో పాటు తప్పుడు కేసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నది. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ అక్రమ కేసులకు తలొగ్గడం లేదు. అధినేత కేటీఆర్ అభయంతో అంటే ధైర్యంతో నిజాలను న్యాయస్థానాలలో నిజాలను తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారి పోరాట బాట ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితో పాటు అక్రమ కేసులు పెట్టిన అధికారులలో వణుకు పుట్టింది. నిజానికి ఇటీవల అరెస్టైన మెజార్టీ నాయకులు క్రమ విక్రయాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే. ఆనాడు ఇచ్చిన పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ ఉత్తర్వులను ఏంది అంటే ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు అనే విషయం ఇక్కడ ఏం లేదు. తెలంగాణలో ఓ చిన్నోడా ఏం జరుగుతుంది, ఓ పెద్ద ఏం జరుగుతుంది, ఓ అక్క, ఓ చెల్లె, ఓ తమ్ముడు, ఓ తాత, ఓ బాబాయ్, ఓ పిన్ని ఏం జరుగుతుంది తెలంగాణలో? బిడ్డా ప్రశ్నిస్తే కేసులు పెడతారే, మాట్లాడితే గొంతు నొక్కుతారే, కాదంటే ఇంకేదో చేస్తారే. నిర్బంధాల తెలంగాణ అయిపోయిందన్నా. ఇక్కడ ప్రశ్నించి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామో రామో. బిడ్డ ఇట్లా ఊరి పోతున్నావురా, ఎవరిదైనా పెళ్ళి పోతున్నావురా, ఎవరిదైనా సావుకు పోతున్నావురా, ఎటు పోతున్నావురా, పట్నం పోతున్నావురా, పైలంగా పోయిరా బిడ్డ. ఇంటికి మళ్ళీ కొడుకు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా తల్లి గుడుగుడుగుడు అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు తెలంగాణలో గదే అయిపోయింది. ప్రశ్నించే మేధావులు, బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైనా పూర్తి స్థాయిలో కూడా ఇదే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇక మొత్తానికి తెలంగాణలో కక్ష రాజకీయాలు కొనసాగుతున్నాయని